ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 11వ తారీఖు 2025. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, ఒకసారి ఒక స్త్రీ తన తలపై బరువైన బియ్యం బస్తాను మోస్తూ ఉందట. ఒక ట్రక్కు డ్రైవర్ ఆమెను చూసి ఆపి తన ట్రక్కు వెనుక కూర్చోమని అడిగాడట. ట్రక్కు చాలా దూరం వెళ్ళిన తర్వాత డ్రైవర్ ఆ ట్రక్కుకున్న చిన్న కిటికీ నుండి వెనక్కి తిరిగి చూస్తే మహిళ తన బస్తాను తలపై పెట్టుకొని అట్లే కూర్చొనుందంట. ఆమె దాన్ని ఎందుకు క్రింద పెట్టలేదని అతడు ఆమెను అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పిందంట, లిఫ్ట్ తన కోసం మాత్రమే ఇచ్చాడని అనుకున్నాను, బ్యాగ్ కోసం అంటే బస్తా కోసం కాదని చెప్పిందట. ఎంత మూర్ఖత్వం కదా. అప్పుడు అతను నవ్వుతూ దాన్ని క్రింద పెట్టమని చెప్పాడంట. అట్లే ఉంటుంది మన పరిస్థితి కూడా. చాలాసార్లు మనం కూడా ఆ స్త్రీలాగే ఉంటాము. మన భారాన్ని దేవునికి అప్పగించము. మన భారాన్ని మనమే మోయాలనుకుంటాము. అలసిపోతాము, జీవితంలో బాగా అలసిపోతాము. ఇంకా చేత కాదు అన్నంతగా అలసిపోతాము. కానీ నీ భారం నాకు ఇయ్యి అని చెప్తున్న యేసుప్రభు దగ్గరికి మాత్రం వెళ్ళము. కనుక ఆ మూర్ఖత్వాన్ని వదిలేసి మన భారాన్ని ఆయనకు అప్పగిస్తాము. మనం మన భారాలను మోయాలనుకుంటే చాలా కష్టం. కానీ మన భారాలను యేసుకి ఎలా ఇవ్వాలో మనకు తెలిసినప్పుడు మనం టెన్షన్ ఫ్రీగా ఉంటాము. కాబట్టి మనం నిజంగా ఆశీర్వదించబడతాము. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా భారాలు మేము మోయలేనంత ఎక్కువగా ఉన్నాయి నాయన. మాకు చేత కాదు ప్రభువా, ఇంకా నాకు చేత కాదు అన్నంత భారం నా మీద మా మీద ఉంది నాయన. కానీ ఆ భారాన్ని ఒక్కరం మోయకుండా మా భారాన్ని తీసుకోవడానికి యేసు ప్రభువా మీరున్నారు కనుక మా భారాలన్నీ మీకు అప్పగిస్తున్నాం. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి భారాలన్నిటినీ తీసివేసి వారి జీవితాన్ని సులువుకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు మన భారాలను తనపై మోపడం ద్వారా మనకు విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.